నమస్తే, వెల్కమ్ టు V10 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి ఈ రోజు విచ్చేసిన మారుపేర్ల నాయకులకు పూలమాలలతో స్వాగతం పలికి వారికి మద్దతుగా పాదయాత్రలో పాల్గొని బెల్లంపల్లి తిలక్ స్టేడియం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు వెళ్లడం జరిగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మారుపేర్ల సమస్య పైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుపేర్ల కార్మికులకు వారి పిల్లలకు వెంటనే న్యాయం చేయాలి, వారి యొక్క న్యాయమైన డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. మారుపేర్ల కార్మికుల యాత్రకు విచ్చేసిన నాయకులకు మద్దతుగా నిలుస్తున్నాం, వారి భవిష్యత్తు కార్యాచరణకు కూడా తోడుంటాం. వారి యాత్ర కొత్తగూడెంకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని కోరుకుంటున్నాం. వారి న్యాయమైన డిమాండ్ ని గుర్తింపు సంఘం ఏఐటియుసి రాబోయే స్ట్రక్చర్ మీటింగ్ లో మాట్లాడి వెంటనే మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. యాజమాన్యం వెంటనే మారుపేర్ల పైన నిర్ణయం తీసుకుని వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో మారుపేర్ల నాయకులు మరియు ఎస్ఓకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రవణ్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. వీళ్లకు మద్దతుగా నిలుస్తాయని మేము చెప్తా ఉన్నాం. వీరు తలపట్టినటువంటి వీరి యొక్క న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో మారుపేర్లు ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం మారుపేర్ల పైన వెంటనే సర్కులర్ అమలు చేయాలా, జారీ చేయాలా. అంతేకాకుండా ఏఐటీసీ సింగరేణిలో గెలిచినటువంటి యూనియన్ ఏఐటీసీ వాళ్ళు కూడా రేపు జరగబోయే స్ట్రక్చర్ మీటింగ్లో ఈ మారుపేర్లకు సంబంధించినటువంటి ప్రస్తావన తెచ్చి వీళ్లకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము వీరికి మాట ఇచ్చింది. గతంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు సింగరేణి కార్మికుల డిక్లరేషన్లో వీళ్లకు బాధ్యతగా మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటను ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాబట్టి వెంటనే ఆ మాటని నిలబెట్టుకోవాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వీరి పోరాటాలు ఎక్కడి వరకు ఉంటాయో అప్పటి వరకు మేము వీరి ఎంబడి నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ బెల్లంపల్లి నుంచి బెల్లంపల్లికి వచ్చిన వీరి యాత్ర ఖచ్చితంగా మన గోదావరి మీదకి వెళ్ళి కొత్తగూడెం వరకు సాగాలని కోరుకుంటా ఉన్నాం. వీళ్ళకి అన్ని కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగానే పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు సింగరేణి మారుపేర్ల విషయం పైన గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ పరంగా మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి యాజమాన్యానికి ఎన్నోసార్లు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ నాయకులకు కానీ ఎవరికైనా కూడా మేము ఇచ్చినప్పటికీ మా సమస్యను చెత్తపుట్ట పాలు మాత్రమే చేస్తున్నారు. ఎన్నోసార్లు మాకున్నటువంటి ఇప్పుడు సింగరేణిలో గుర్తింపు సంఘాన్ని కూడా మేము తెలియజేసుకుంటే మేము జరగబోయే స్ట్రక్చర్ మీటింగ్లో చేస్తామని చెప్పేసి ఈరోజు ఒకప్పుడు సింగరేణి కార్మిక సంఘం అంటేనే యాజమాన్యం భయపడుతున్నటువంటి రోజు ఈరోజు యాజమాన్యమే చెప్తే సింగరేణి కార్మిక సంఘాలు వింటున్నటువంటి రోజు. దయచేసి సార్, మీరు వెనుకటి రోజున ఏ విధంగా అయితే ఒక సమ్మె సారెన్ మోగించిలో ఈరోజు ఏదైతే మీకు కార్మికుల సమస్య ఆందోళన ఉంటే మీరు ఏదైతే చేసిలో ఈరోజు మా తండ్రులు కూడా 30 సంవత్సరాలు గొడ్డు చాకిరీ చేసి సింగరేణికి ఉత్పత్తులను తీసుకొచ్చి ఈరోజు ఏం లేనటువంటి సింగరేణి నుంచి లిఖితపూర్వకంగా పేర్లు రాసినటువంటి రోజు తప్పున జరిగినటువంటి రోజు నుంచి ఈరోజు కంప్యూటర్ అయి 600 జీతం నుంచి 60,000 అయింది. ఈరోజు ఎందుకు మీరు చేయట్లేదు? ఆ రోజునే కదా మారుపేర్ల విషయం స్టార్ట్ అయింది. ఇది ఎవరు మొదలు పెట్టారు? దొంగ పేర్లు అని అంటున్నారు. దొంగ పేర్లు ఎవరు చేశారు? మీరే. కార్మికులు ఎవరు బొగ్గుబాయిలో దిగుదామంటే భయపడుతున్నటువంటి రోజున ఈ కార్మికుని ఎక్కిస్తే వాడు చావని, వాడు బతకని అని చెప్పేసి దొంగ ఎంప్లాయ్మెంట్ కార్డు సృష్టించింది కేవలం సింగరేణి యాజమాన్యం మాత్రమే. ఆ రోజు రైటర్లు, క్లర్కులు వాళ్ళకు చదువు రాక ఏదో పేరు రాస్తే ఈరోజు నేను నాట పలుకుతానే నా పలికే మీకు వినబడతలేదు. అటువంటిది ఆ రోజు చేసినటువంటి యాజమాన్యానికి సంబంధించిన రైటర్లు ఈ రోజు వరకు కూడా మేము ఆ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాం. దయచేసి మేము ఎటువంటి తప్పు చేయలేదు. సింగరేణి ఈపీఆర్లో ఏ విధంగా అయితే మా పేర్లు ఉన్నాయో అదే విధంగా మేము ఈరోజు మా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాము. కానీ మీరేమంటున్నారు? మీరు సొంత పేర్ల మీద చదువుకున్నారు, ఈరోజు దొంగలు మీరు అని మమ్మల్ని నిర్దోషులుగా చేస్తున్నారు. దాని కారణంగా మేము ఈ యొక్క యాత్రను గోలేటి నుంచి 300 కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధమయ్యాము. అన్ని కార్మిక సంఘాలు మాకు మద్దతు ఇవ్వడానికి ముందొచ్చాయి. ఈరోజు గోలేటిలో అక్కడ ప్రారంభించి బెల్లంపల్లికి వచ్చేసరికి ఎస్ఓకేఎస్ కార్మిక సంఘం అధ్యక్షుడు అన్న మాకు ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది. విజయ్ అన్న
అన్నకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా బెల్లంపల్లి అంబేద్కర్ స్టాచ్యూకు మేము ఈరోజు మా మెమరాండం మా బాధలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే వెనకాల అంబేద్కర్ కాన్స్టిట్యున్సీ రాసింది ఒకటి ఉంది. ఏంటిదంటే ఏ వ్యక్తి తప్పు చేసినా అమలు అనే ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం కింద వీళ్ళు నిర్దోషులుగా గుర్తిస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. మేము ఈరోజు మేమేదో మర్డర్లు మానబంధాలు ఏదో చేసి లేనటువంటి వాళ్ళం, చదువుకున్న యువకులం. కేవలం మేము అడిగేది మా తండ్రుల యొక్క ఉద్యోగం మాత్రమే. దయచేసి ఏదైతే తప్పులు ఉన్నాయో సరిచేసి వెంటనే సింగరేణి యాజమాన్యం ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ముఖ్యమంత్రి గారు కూడా మనకు భూపాలపల్లి సభలో ఈ పేరు మార్పిడి విషయాన్ని నేను చేస్తా అని మాకెంతో హామీ ఇవ్వడం జరిగింది. కానీ చేయట్లేదు. దయచేసి ఈ యొక్క పాదయాత్రను ఉద్దేశించుకొని మేము శాంతియుతంగా చేస్తున్నాం. కొత్తగూడెం చేరే లోపు మాకు మా మార్పేర్ల విషయం పైన ఎటువంటిది కూడా మాకు న్యాయం చేయకపోతే మమ్మల్ని మీరు వేరే విధంగా చూస్తారు. అది ఇంకా పోరాటం చాలా ఉధృతంగా ఉంటుంది. మేము దేనికైనా తెగించడానికి ఈరోజు ఇళ్లను వదిలిపెట్టి మా తల్లిదండ్రులను మా భార్యలను వదిలిపెట్టి బయటికి వచ్చినటువంటి రోజు. చలో దీనికి దేనికంటే దానికి సిద్ధం. కార్మిక సంఘాలు కూడా నిజమైన కార్మిక సంఘాలు అయితే ఈరోజు కార్మిక రోడ్డుల పాలైనప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ అన్న లెక్కనే మాతోటి నడుస్తే ఆ రోజే మేము చెప్తాం. ఈరోజు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మేమే ప్రచారాలు కూడా చేస్తాం. మాకు న్యాయం చేయని కార్మిక సంఘాలు వాళ్ళు ఎందుకు అని మేమే చూస్తాం. మేనిఫెస్టోలో కూడా మార్పేర్ల విషయం గురించి పెట్టినారు. ఈరోజు సంవత్సరం అవుతుంది కార్మిక సంఘం గెలిచి కూడా ఎందుకు చేయట్లే అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. జరగబోయే స్ట్రక్చర్ మీటింగ్లో కానీ చేయకపోతే ఇంకా తీవ్రంగా అన్ని కార్మిక